ఇక మన రాజకీయ నాయకులు శుద్ధిని శుద్ధపూస మాటలు మాట్లాడతారు కదా, మీరు రెగ్యులర్గా వింటారు కదా, ఇవన్నీ తెలుసు కదా. ఒక్కసారి మీకు ఆడియోలు కూడా వినబెడతా దా అన్ననే. ఏం అయ్యో ఆగన్నా, జరాగు చెప్పేది చాలా ఉన్నది. ఎక్కడ అయిపోయింది, మనం చేసేటి ఏమో బయటికేమో లంగ పనులు, బయటికి మాత్రం పత్తిత్తులు శుద్ధని శుద్ధపూసను. అక్కడ హిమాసాగర్ దగ్గర అన్న ఫామ్ హౌస్ ఉన్నది, గోడ పెట్టిండు, అసలు ఆడ పర్మిషన్ లేదు, కట్టడాలే లేదు, అది 111 జీవో కిందికి కూడా వస్తుంది. ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనబడతాం. అన్న చెప్పన్న. కార్యక్రమం ద్వారా రూపాయి నుంచి 2 లక్షల రూపాయల వరకు అర్హులైన ప్రతి రైతన్నకి రుణమాఫీ చేస్తామని ఈ ప్రభుత్వం చెప్పి నెల తిరగక ముందే ఒకేసారి ఇప్పటికే సుమారు 19,000 కోట్లు రైతుల ఖాతాలో రుణమాఫీ కింద జమ చేశాం. 12,000 కోట్ల రూపాయలు రాబోయే. ఇగో అన్న ఉత్తమన్న, అయ్యో ఉత్తమన్న రానంటాను. సరే, కొన్ని ఏదైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు, వాళ్ళకి 100% మేము రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేస్తామని చెప్పి మరో హామీ ఇస్తాం. ఓకే రైట్, గుడ్, వెరీ గుడ్. కమాన్ షానున్నాయి మీ శుద్ధపూస మాటలు. ఇది మీరు విన్నారు కదా. సరే రైట్, ఇది ఎపిసోడ్. ఇక నేను బాజాప్తుగా రైతుల దగ్గరికి పోవాలి. ఇప్పుడు రైతులతో మాట్లాడే పని ఉన్నది నాకు. ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇప్పటివరకు బక్క పేదలకు సంబంధించి పేద మధ్యతరగతి కష్టాన్ని చెమట చుక్కగా రక్తపు చుక్కగా మార్చుకొని కట్టిన ఇళ్లను కూల్చివేస్తూ ఉంటే నా పానం తరక్కపోయింది. అందుకే హైడ్రామానా లేకపోతే నిజంగా హైడ్రానా? మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు దాని మీద ఫోకస్ పెట్టిండు? ఇప్పుడు ఆ 5గురికి సంబంధించిన మంత్రుల ఫామ్ హౌస్ల పరిస్థితి ఏంది? రంగనాథ్ గారు ఏం చేయబోతారు? మరో ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మిలా మారబోతారా? నిజంగానే తన బాధ్యతలు నిర్వర్తిస్తారా? వెయిట్ అండ్ సీ. ఒకటి. రెండోది ఏం చెప్పినా తెలంగాణకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పిలగాన్ని తీసుకొచ్చి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎట్లా పెడతారు అనేది మరో ప్రశ్న ప్రభుత్వానికి. ఇంకోటి ఏంటంటే ఆది శ్రీనివాస్ గారు తెలంగాణ తల్లి తండ్రి అన్నాడు, దాన్ని నిరూపించాల్సిన బాధ్యత వారి మీదనే పెట్టినా అదైపోయింది. ఇంకో బాధ్యత ఏంటంటే రాజీవ్ గాంధీ విగ్రహం కాదని ఆయన ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం పెట్టు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ఎవరు అడ్డుకుంటలేరు, మరి ఎందుకు పెడతలేవు? తెలంగాణ తల్లి విగ్రహం పెడతలేరు. ఇంకోటి వచ్చిన ఇంకోటి అభిషేక్ మన్స్వింగ్ అనేట ఆయన సెక్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్టిల్ నౌ ఆయనను ఎందుకు రాజ్యసభకు తెలంగాణలో మేధావులే లేరా, ఎందుకు పంపిస్తలేవని ఇంకోటి అడిగిన. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నిమ్మగడ్డ ప్రసాద్ జలవనరులకు సంబంధించిన వ్యక్తిని ఎందుకు పెట్టుకున్నావు, తెలంగాణలో చదువుకున్న మేధావులు లేరా అని అడిగి. ఇది ముఖ్యమంత్రి గారికి ఈరోజు నేను అందించిన అప్డేట్.